50 దినముల ఆత్మీయ కుటుంబ సహవాస కూడికలలో 29వ రోజు ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని, అవకాశాన్ని ప్రభు మనకి అనుగ్రహింపచేశారు. దానిని బట్టి మనం ఎంతైనా దేవునికి కృతజ్ఞులమై ఉన్నాం. దేవుని సన్నిధిని, సహవాసాన్ని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి చేరువచ్చినటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీ అందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ ప్రభు అయిన యేసయ్య నామములో నా ప్రేమ వందనాలు తెలియజేస్తాను. మీ అందరికి వందనాలండి. 2 చేతులు పైకెత్తి యేసయ్యకి మరోసారి హల్లెలూయా. చాలా సంతోషం. ప్రభు యొక్క సన్నిధిలో ఇలాగున మనం సమకూర్చబడి ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రభు కృపనిస్తా ఉన్నారు. యేసయ్య చెప్పారు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవింపును. మనలను జీవింప చేయగలిగిన శక్తి దేవుని వాక్కులో ఉంది కనుక ఆయన వాక్కు చేత ప్రతి రోజు మనలను దేవుడు దర్శించటం అనేది మనకెంతో శ్రేయస్కరం, దీవెనకరం. గడిచిన దినముల నుండి ఈ వారంలో మనము ధ్యానం చేస్తున్నటువంటి అంశం మొర్దెకై గొప్పవాడు అవటానికి గల కారణాలు. ఒక వ్యక్తి గొప్పవాడు అయ్యాడు అనంటే పరిశుద్ధ లేఖనాలను బట్టి, లోకపు రీతిగా కాదు. లోకములో కూడా ఎంతో మంది గొప్పవాళ్ళు అయినటువంటి వారు ఉన్నారు. ఏమండి, గొప్పవాళ్ళు అయ్యి మరలా వాళ్ళు అకస్మాత్తుగా సడన్గా మరలా వాళ్ళు దిగజారినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోవడం అనేది కూడా మనం చూస్తాం. అలా కాదు, దేవుడు ఒక వ్యక్తిని గొప్ప చేసే విధానం, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించేటువంటి క్రమం అది చాలా అద్భుతంగా ఉంటుంది. భక్తుల జీవితాల్లో నుండి ఆ విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఇప్పటికీ మొర్దెకై జీవితంలో నుండి ఎన్ని మరి విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చామనంటే, ఎన్ని విషయాలండి? 5 విషయాలు. మొర్దెకై గొప్పవాడు అవడానికి మొదటి కారణం, అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. రెండవది, ఏ మనసు కలిగిన వాడు? మంచి మనసు లేక దయగలిగిన మనస్సు కలిగిన వాడు. మూడవది, ఏ జ్ఞానము? దైవ జ్ఞానము కలిగినటువంటి వాడు. అలాగే నాలుగవది, ఎవరికి వంగని వాడు. ఆయన ఎవరికి వంగలేదు. వంగితే ఒక్క దేవునికి తప్ప ఎవరికి వంగలేదు. తర్వాత 5వదిగా ఏంటమ్మా? దేవుని మందిరానికి ప్రజలను సమకూర్చిన వాడు. అంత మాత్రమే కాదు, సమకూర్చినటువంటి ఆ ప్రజలతో కలిసి ఉపవాసం ఉండి ఏం చేసిన వాడు? ఈ మంచి అనుభవాలు, ఈ మంచి లక్షణాలు మొర్దెకై జీవితంలో నుండి మనము చూస్తున్నాం. ఈ రాత్రి కూడా ఒక విషయాన్ని నేను మీతో పంచుకుని, తెల్లవారితే మనకు ఆదివారం కనుక తొందరగానే సమయానికి మనం ముగించుకుని వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 13 నుండి కొన్ని వచనాలు చదువుతారా? 4వ అధ్యాయము 13 నుండి చదవండి. నీవు ఈ సమయమందు నీవు ఏమీయూ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే
రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించు కొనమని చెప్పమనెను. చాలు. ఈరోజు మనము మరొక విషయాన్ని మొర్దెకై జీవితంలో నుండి ధ్యానించబోతూ ఉన్నాం. ఆరవదిగా ఈ వచనాలను బట్టి లేక మనం చదువుకున్నటువంటి ఇక్కడున్న సందర్భాన్ని బట్టి ఈ మొర్దెకై ఎటువంటి వాడు అని అంటే గనక ఇక్కడ కూడా రెండు జంట పదాలతో కూడిన మాటలు నేను చెప్తా ఉన్నాను. రాత్రి ఎలాగైతే దేవుని యొక్క మందిరానికి ప్రజలను నడిపించిన ప్రజలతో ఉపవాసం ఉండి ప్రార్థించిన వాడిగా ఉన్నాడో, దానికి ఏమంటే ముందు జరిగినటువంటి విషయంగా మనం చూస్తాం. దానికి ముందు జరిగినటువంటి ఘటన ఇది. ఇక్కడ మనము ఇతరులలో నుండి నేర్చుకునేటువంటి ఆరవ పాఠం లేక ఆరవ ఆత్మీయ మంచి లక్షణం ఆయనలో ఉన్నది ఏమిటి అని అంటే, ఏమండి, విశ్వాసము మరియు నిరీక్షణ గలవాడు. హల్లెలూయా. చెప్పండి, ఏం కలిగిన వాడు? విశ్వాసము మరియు నిరీక్షణ. ఇవి కూడా నేను జంట పదాలుగా చెప్తా ఉన్నాను. ఏమండి, ఇక్కడున్న సందర్భాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని. నేను వివరిస్తాను, అప్పుడు మీరు ఖచ్చితంగా అవును అని తప్పకుండా మనము ఒప్పుకొనవలసింది. హామాను చేసినటువంటి కుట్రను గురించి, వారికి రాబోయే నాశనము నుండి తప్పించబడడానికి మొర్దెకై ఎస్తేరుతో ఏమంటే మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఇది. మనం చదువుకున్నటువంటి మాట. ఏ కుట్ర అయితే హామాను చేయాలనుకున్నాడో, ఏ జాతినైతే లేకుండా చేయాలనేటువంటి కంకణం కట్టుకున్నాడో, మొత్తం మీద వాడు ఆ ప్లాను చెప్పండి ఏం చేశాడనమాట, సక్సెస్ చేసుకున్నాడు, అమలు చేసుకున్నాడు. ఆ అధ్యాయము మీరు ముందుకెళ్ళి గనక చదివితే ఆ విషయాలన్నీ 3వ అధ్యాయంలో మనకు బాగా అర్థమవుతాయి. మొత్తం మీద రాజుగారు కూడా యోధా జాతిని ఏం చేయడానికి, నాశనం చేయడానికి ఏమి చేశాడు, రాజుగారు స్టాంప్ వేసి ఏమంటే సంతకం పెట్టారనంటే, జీవో పాస్ అయ్యింది అని అంటే ఇంకా అమల్లోకి వచ్చేసినట్టే కదా. అమలు అయిపోయింది. అందుకనే అక్కడ 4వ అధ్యాయం 1వ వచనంలో జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకుని, గోనె బట్టలు వేసుకుని, బూడిద పోసుకుని పట్టణము మధ్య బయలు వెళ్ళి మహా శోకముతో రోదన చేస్తున్నాడు. ఎప్పుడు ఈ అనుభవాలు వస్తాయి, ఎప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుంది అని అంటే చెప్పండి, ఎప్పుడు ఏమండి ఈ రోదన లేక ఈ శోకము, ఈ బూడిద చల్లుకుని ఈ పరిస్థితులు ఎప్పుడు వస్తాయి అని అంటే కనుక ఏదైతే ఏమండి జరగకూడదని మనం అనుకుంటామో అప్పుడు అది జరుగుతుందో, లేక ఇంకా జరగబోతుంది అనేటువంటి విషయం తెలిసినప్పుడు ఎవరికైనా ఖచ్చితంగా ఆ విధానమే వస్తుంది కదా. ఇక మొర్దెకై చాలా ఏమండి బట్టలు చింపుకుని, అయ్యో ఏదైతే జరగకూడదు, మా జాతి నాశనం కాకూడదని చెప్పి అనుకుంటున్నామో అదే ఈ హామాను ద్వారా ఏమంటే జరుగుతా ఉంది అని చెప్పి తన యొక్క బాధ తెలియజేస్తున్నట్లుగా అక్కడ మనం చూస్తాం. మొత్తం మీద ఈ విషయం కూడా రాణి గారికి, ఎస్తేరమ్మ గారికి కొంత క్లూ వెళ్ళింది, తెలిసింది. అయితే వెంటనే మరలా ఈయన కూడా మరి తెలియజేయాలి కదా, చెప్పాలి కదా. ఎందుకనంటే ఇప్పుడు ఎస్తేరు ఒక సామాన్యమైనటువంటి ఏమంటే వ్యక్తి కాదు, సామాన్యమైనటువంటి స్థితిలో ఆమె లేరు. ఎస్తేరు అంటేనే ఎవరు చెప్పండి, రాణి, రాజ్యానికి ఆ దేశానికి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నది కాబట్టి వెంటనే ఏమంటే ఒక వ్యక్తి ద్వారా ఇదిగో పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ. మనము చాలా దేవుని యొక్క మరి మన యొక్క ప్రజలందరి మీదకి కూడా భయంకరమైనటువంటి కీడు రాబోతుంది. ఆల్రెడీ మీరు రాజుగారు దానికి అంగీకారాన్ని తెలియజేశారు. ఇక వెంటనే అది అమలైపోతుంది, మనమందరము నాశనం కాబోతున్నాం అనేటువంటి ఈ యొక్క విషయాన్ని మొర్దెకై మొత్తం మీద ఏమండి ఎస్తేరుకు తెలియజేయటం జరిగింది. అవి విషయాలన్నీ కూడా మీరు ఆ అధ్యాయము ముందుగా మనం చదువుకుంటే మనకు అర్థమవుతాయి. తెలియజేసినప్పుడు ఒక్కసారి ఆ మాట మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే 8వ వచనం 4వ అధ్యాయం ఆఖరిలో హతాకు అనే మాట దగ్గర వచ్చి
మొర్దెకై యొక్క మాటలు ఎస్తేరుతో చెప్పాను. ఏమండి, మొర్దెకై యొక్క మాటలన్నీ ఎవరితో చెప్పారట? అమ్మమ్మ ఇలా జరగబోతుందట, ఇది ఇలాగా మొత్తం మీద ఏది జరగకూడదు మీ జాతికి అనుకునేటువంటి ఆ ప్రమాదం ఆల్రెడీ వచ్చేసింది. పరిస్థితి ఎలా ఉంది మరి, మొత్తం మీద మీ విషయాన్ని మీ నాయన గారు తెలియచేయమన్నారనేటువంటి ఆ సమాచారాలు తెలియజేస్తున్నప్పుడు వెంటనే ఆమె దగ్గర నుంచి వచ్చినటువంటి రిప్లై, లేక ఆమె దగ్గర నుంచి వచ్చిన సమాధానం ఎలా ఉంటది అని అంటే, అందులో 9వ వచనంలో అంతటా ఎస్తేరు మొర్దెకైతో చెప్పమని హతాకునకు సెలవిచ్చినది ఏంటంటే, పిలవబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమునకు ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లు రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడును. కఠినమైన ఆజ్ఞ కలదు. రాజసేవకులందరికీ అతని సంస్థానములలోనున్న జనులందరికీ తెలిసి ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజు నొద్దకు ప్రవేశించటానికి నేను పిలవబడలేదని చెప్పమనెను. ఇప్పుడేమో ఏమండి, ఈమె దగ్గరికి వచ్చినటువంటి సమాచారం ఇది. ఏమండి, కొంప తగలబడిపోతా ఉంది, పరిస్థితులు ఎలాగ ఉన్నాయి అని అంటే, ఇప్పుడు అమ్మగారు ఏమని, ఏమండి వాస్తవమే అది. ఎస్తేరు చెప్తున్నటువంటి మాట కూడా కల్పితం కాదు, వాస్తవమే. ఎందుకంటే 30 దినముల నుండి ఈమె ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదట. ఎవరికి సైతం? రాణి సైతం. అది విషయం. అలా ఉంటదన్నమాట విధానం. అంటే ఏమండి, రాణి గారు కూడా ఏమండి వెళ్ళడానికి లేదు ఆ దినములలో. కాబట్టి ఇదిగో నేను ఇప్పుడు ఎవరు పర్మిషన్ లేదు, అవకాశం లేదు నా మట్టుకు నాకు. కాబట్టి ఏం చేయమంటావు? ఇది పరిస్థితి. మరి నాయన గారికి విషయం చెప్పమని అన్నప్పుడు మరలా ఈ విషయాన్ని తీసుకొచ్చి, అయ్యా ఇదంట పరిస్థితి. మరి ఇప్పుడు ఎస్తేరు కూడా ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి ఏమాత్రం కూడా ఆమెకు కూడా ఏమి లేదు, సెలవు లేదు, అనుమతి లేదు. అనుమతి లేకుండా ఏమంటే రాజ కోటలో ప్రవేశించడానికి లేక రాజ మందిరంలోనికి వెళ్ళడానికి లేదు కదా అని విషయం చెప్పినప్పుడు, ఇక మొర్దెకై ఎస్తేరుతో ఇలా చెప్పారన్నమాట. ఆ మాటలే ఇప్పుడు మనం చదువుకున్నాం, ఆ మాటలే మనం ధ్యానం చేస్తున్నాం. ఏమండి, ఆ మాటలు అతను పలుకుతున్నప్పుడు, ఆ మాటలు ఏమండి మరి ఎస్తేరుతో చెబుతున్నప్పుడు నాకు ఈ 2 లక్షణాలు ఏమండి మొర్దెకైలో మనకి చాలా స్పష్టంగా కనబడతాయి. ఓ రకంగా చెప్పాలి అని అంటే, ఏ మాట అయితే మొర్దెకై ఎస్తేరుతో మాట్లాడుతూ చెప్పాడో, ఈ మాట పరిశుద్ధ గ్రంథములో ప్రసిద్ధి చెందినటువంటి మాట ఇది. హల్లెలూయా. ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో ప్రసిద్ధి చెందిన, అంటే కొన్ని మాటలు ఉంటాయి, అంటే అన్ని మాటలు చాలా విలువైనటువంటివే, ఏ మాట మనం ప్రక్కనెట్టడానికి వీల్లేదు. కానీ కొన్ని మాటలు హైలైట్ గా ఉంటాయి అన్నమాట. కొన్ని మాటలు ఏమండి ప్రసిద్ధి చెందినటువంటి మాటలు ఉంటాయి. అందులో ఇప్పుడు మొర్దెకై పలికినటువంటి మాట చాలా ఏమండి అద్భుతమైన మాట, చాలా గంభీరమైనటువంటి మాట అన్నమాట. ఇప్పుడు ఏమండి ఈమె అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, రాజు ముందు నిలబడడానికి వీల్లేదు. ఎందుకనంటే రాజమందిరములోనికి అడుగు పెడితే తప్పకుండా ఈమె ప్రజలందరి తరపున నిలబడి, ఏమండి మా మా తరపున మీరు న్యాయం చేయండి అని చెప్పి అడగడానికి ఉంటది. ఓ రకంగా చెప్పాలంటే తన గొంతును కూడా ఇప్పుడు చెప్పండి వినిపించటానికి అవకాశం లేకుండా పోయింది. అలాంటప్పుడు ఏమండి చెప్తున్నటువంటి మాట, నీవు ఈ సమయమందు ఏమియూ మాట్లాడక ఎలా ఉన్నను, మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయం అనేటువంటిది, విడుదల అనేటువంటిది మరి ఏ దిక్కు నుండైనా వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మొర్దెకై మాటల్లో 2 స్పష్టంగా మనకి కనిపిస్తుంటున్నాయి. అమ్మా, ఒకవేళ నువ్వు మాట్లాడడానికి నీకు అవకాశం లేకపోవచ్చు, నువ్వు వెళ్ళడానికి నీకు అక్కడ అనుమతి లేకపోవచ్చు, కానీ నేను చెప్పేటువంటిది ఏంటి అని అంటే, యూదులు అనగా చెప్పండి ఎవరన్నమాట? దేవుని ప్రజలు. దేవుని ప్రజలు అంటే ఇక్కడ దేవుని ప్రజలకి, దేవుని బిడ్డలకి సహాయం అనేటువంటిది ఏ దిక్కు నుండైనా వస్తుంది. ఏ దిక్కు నుండైనా ఆయన ఏం చేయగలడు? సహాయం చేయగలడు. అంటే ఆ మాటల్లో మొర్దెకైలో ఏం కనిపిస్తుంది? అవిశ్వాసమా, విశ్వాసమా? ఏమంటే విశ్వాసము కలిగినప్పుడు, విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు ఆ విధంగా ఉంటాయి. నమ్మకం లేదనుకోండి, అవిశ్వాసం
ఏమండి కలిగి ఉన్నప్పుడు అవిశ్వాసపు పలుకులే వస్తాయి. కొంతమంది చూడండి, ఏమోనండి అర్థం కావట్లేదు, పరిస్థితి అంతా చాలా ఇదిగా ఉంది, ఏమండి మరి దేవుడు ఏదో చేస్తాడని నా బ్రతుకులు అనుకుంటుంటే ఏమండి ఇలా జరుగుతుంది ఏంటి, ఏమో ఇంకా జరగదేమో అవ్వదేమో, ఇలాంటి మాటలు ఏమండి వస్తూ ఉంటాయి కొన్నిసార్లు. ఏమండి విశ్వాసం లేనప్పుడు వచ్చేటువంటివి. అయితే విశ్వాసం ఉంటే గనక ఏమండి ఎలా మాట్లాడతారు అని అంటే, మొర్దెకై ఇప్పుడు ఏమండి దేవుని మీద సంపూర్ణమైనటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, సహాయం అనేటువంటిది దేవుని ప్రజలకి ఏ దిక్కు నుండైనా వస్తుంది. అంటే ఏ దిక్కు నుండైనా దేవుడు ఏం చేయగలడు, సహాయం చేయగలడు. దావీదు మహారాజు అన్నాడు కదా, కొండల తట్టు నేను నా కన్నులు ఎక్కడ నుండి నాకు, ఎక్కడ నుండి చెప్పాలి, ఎక్కడి నుంచి, యెహోవా వలనే నాకు. అది కాబట్టి దేవుడు ఆశ్చర్యకరంగా కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా నిస్సాయ స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. ఇక నాకు సహాయం లేదే, ఇక నాకెవరు సహాయం చేయలేరే, ఏంటి నా పరిస్థితి అనుకుంటే, ఊహించనటువంటి విధంగా మనము అనుకొన్నని దిక్కు నుండి, అనుకొన్నని వ్యక్తిలో నుండి, అనుకొన్న స్థలములో నుండి దేవుడు మనకు ఏం పంపగలడు అని అంటే సహాయం. అదే దేవుని ఏమండి ఆశ్చర్యకరమైనటువంటి కార్యం. దేవునికి స్తోత్రం కలిగినగా. చూసారు ఇప్పుడు ఏమండి మొర్దెకైలో ఏమండి దేవుని ఎడల ఏముందనమాట, ఏమాత్రం విశ్వాసం తగ్గలేదనమాట. అసలు సరే నువ్వు వెళ్ళడానికి అవకాశం లేకపోయినా, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, కానీ దేవుడు ఎలాగైనా మనకు సహాయము పంపిస్తాడు. మన మీదకి వస్తున్నటువంటి ఈ పెను ప్రమాదము నుండి, వినాశనము నుండి దేవుడు మనలను తప్పిస్తాడు. మొట్టమొదటి ఆయనలో విశ్వాసము ఏమండి అక్కడ చూస్తున్నాం. ఏమండి రెండవదిగా అదే మనం కలుపుకుని ఒక్క మాటకు ఆలోచిస్తున్నాం. ఏమండి రెండవదిగా ఏముంది అని అంటే గనక, విశ్వాసముతో పాటు నిరీక్షణ, ఫెయిత్ అండ్ హోప్, ఈ రెండు దేవుని ప్రజలకు కావాలండి. ఒక్కటి విశ్వాసం ఉంటే సరిపోదు, విశ్వాసముతో పాటు చెప్పండి ఏముండాలన్నమాట, నిరీక్షణ ఉండాలి, నిరీక్షణ ఉండాలి. కొంతమందికి కేవలం విశ్వాసమే ఉంటది, ఏమంటే నిరీక్షణ ఉండదు. నిరీక్షణ అనేటువంటిది చెప్పండి మనలో ఏమి కలిగిస్తుంది అని అంటే కనుక, గొప్ప ఏమండి ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది, గొప్ప ఆశాభావాన్ని మనలో పుట్టిస్తుంది నిరీక్షణ. ఆ నిరీక్షణ ఏమండి ఈయనలో ఎలాగుందని మీరు చెప్పగలరనంటే, రెండవది ఏమండి ఏ దిక్కు నుండి అయినా సహాయం వస్తుంది అని అంటే విశ్వాసం అని చూసాం. రెండవది నీవును నీ తండ్రి ఇంటి వారును నశించినను నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకో. అంటే నిరీక్షణ అంటే ఏమండి ఇక్కడ మనం ఈ యొక్క మాటను బట్టి చూడగలుగుతున్నాం. ఎస్తేరుతో మొర్దెకై చెప్తున్నాడు, అమ్మా ఎలాగైనా దేవుడు సహాయం పంపించగలడు, ఆ విశ్వాసం నాకు ఉంది. ఏమంటే రెండవదిగా ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే, నీవు ఏమంటే దీని కొరకే చెప్పండి ఎక్కడికి వచ్చావు, ఈ స్థలానికి వచ్చావు, ఈ సమయమును బట్టి ఈ రాజ్యమునకు వచ్చావేమో ఆలోచించుకో. అంటే ఆ మాట ఆయన పలుకుతుంటున్నప్పుడు నిరీక్షణతో పలుకుతున్నాడు. రెండవదిగా మీరు గమనించినట్లయితే ఇందుకొరకే వచ్చితివేమో అని అంటే, ఇప్పుడు ఎస్తేర్ అమ్మకు కూడా చెప్పండి ఏం కలుగుతుంది అనమాట, ఓహో దీని కొరకే దేవుడు నన్ను ఇక్కడికి నడిపించాడు. అసలు ఏమండి ఎస్తేరు యొక్క జీవితం ఏంటో మనం చూసాం ఆల్రెడీ. ఏమంటే ఆమె బ్యాక్గ్రౌండ్ పరిస్థితి ఎంత దయనీయమైనటువంటిదో. అలాంటి ఆమె ఆ కోటకు రాణి అయ్యిందనంటే ఒక విషయం ఆలోచన చేయండి. ఎప్పుడైనా సరే దేవుని ఆలోచనలు చెప్పండి ఎలాంటివి, దేవుని ఆలోచనలు ఎలాంటివి, మన మట్టి బుర్ర లాంటివి, పేడ బుర్ర లాంటివి కాదండి. నా తలంపులు మీ తలంపులు వంటివి. ఏమండి మీ తలంపుల కంటే నా తలంపులు, మీ మార్గముల కంటే నా మార్గములు చెప్పండి ఎలా ఉన్నవి, ఉన్నతమైనవిగా ఉన్నాయి. యెషయా గ్రంథంలో చదువుతాం మనం. కాబట్టి దేవుడు ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉంటాడు. మనకు అర్థం కాదు ఏంటి పరిస్థితి అనుకుంటాం, మనం ఎందుకు వచ్చింది ఇది అని అనుకుంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు విషయంలో కూడా ఏమండి అది దూరదృష్టి అంటారు చూడండి.
ఏమన్నా అది ఎరిగాడు కాబట్టే సైలెంట్గా ఉన్నాడు. అందుకని చూడండి, కొంతమంది దేవుని కార్యాలు అర్థం కావు. అందుకనే ఎప్పుడు చూసినా ఇంట్లో ఏమంటే కొంతమంది దేవుని కార్యాలు అర్థం చేసుకోలేని వాళ్ళు, ఏమంటే దేవుని యొక్క గొప్పతనం అర్థం కాలేని వాళ్ళు, ఏమంటే స్తుతించడానికి బదులు ఏం చేస్తూ ఉంటారు, ఎప్పుడుని సణుగుతూనే ఉంటారు. సణుగుడు బ్యాచ్ ఉంటుంది అనమాట. ఇంకా 365 రోజులు 24 గంటలు ఇంకా వాళ్ళ బ్రతుకులో ఏంటనమాట, ఇంకా సణుగుడే సణుగుడు, సణుగుడే సణుగుడు. బెండకాయలు కరుగుతూ ఉంటారు. చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? మీరేనా అలాగా? ఏమంటే సణుగుడే. జీవితం ఎలాగ అయిపోయింది, బ్రతుకు ఎలాగ అయిపోయింది. ఈ కొంపలోకి వచ్చి పడ్డాను. ఆ రోజు మా నాన్నోళ్ళు కూడా కనీసం ఆలోచించలేదు. ఇలాంటి వాడిని నాకు కట్టారు, ఇలాంటి వాళ్ళు అని చాలా సార్లు చూడండి. ఏమండి చాలా మంది ఏమన్నా గుర్తుకొస్తున్నాయా అలాగ అనుకున్నటువంటి? ఈ ఇంట్లో పుట్టేనేంటి, ఈ ఇంట్లోకి వచ్చేనేంటి, ఏమంటే ఆ ఇంట్లోనైనా పుట్టకపోయానా, వాళ్ళు ఎంత అద్భుతంగా చక్కగా రాయల్టీగా తిరుగుతున్నారు. ఏమండి ఒకవేళ పైకి అనకపోయిన లోపల అనుకున్నా, చెప్పండి, ఇశ్రాయేలీయుల యొక్క సణుగుల్ని చెప్పండి ఎవరు వింటున్నారట? కాబట్టి ఇలాగా చాలా మంది సణుగులు ఇప్పుడు చిన్నపిల్లలకు వచ్చేస్తున్నాయండి సణుగులు. ముసలోళ్ళకి పోయి ఆఖరికి పిల్లలు కూడా ఈ సణుగుడు విధానంలోనికి వెళ్ళిపోతా ఉన్నారు. ఎంత పరిస్థితి ఇదిగా ఉంది చూడండి. కాబట్టి దేవుడికి ఇష్టము కానిది ఏమిటి అని అంటే గనక సణుగుడు. చెప్పండి, దేవుడికి అసలు మనకే ఒళ్ళు మండిపోతూ ఉంటారు. అసలు పురుషులు భరించలేనటువంటిది ఏమిటి కొంపలోనంటే సణుగుడట. అందుకని బయటకు ఎందుకు పోతా ఉంటారు, ఇంటి దగ్గరికి ఎందుకు సరిగా అని అంటే, ఏం పాస్టర్ గారు ఏం చెప్తామండి, రావడం మొదలండి ప్రశాంతంగా కూర్చుందాం అంటే మొదలెడుతుందండి మనిషి. ఇంకా ఏమవ్వలేకపోతున్నామండి. అలాగే కాసేపు తిరిగి ఏమంటారా అంటే అది చాలా ఏమండి పురుషుడు చెప్పండి భరించలేనిది ఏమిటి అని అంటే, అది మనం ఆరాధించే దేవుడు కూడా ఎవరు చెప్పండి, ఆయన కూడా నిన్ను సృష్టించినటువంటి వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన కూడా ఏం చేయలేడు. అందుకని వాళ్ళందరినీ చెప్పండి, ఇశ్రాయేలు ప్రజలు ఏమయ్యారనమాట, సొణుగుడు వలన చెప్పండి ఏమైపోయారట, ఆకులు రాలినట్లుగా. అందుకని కొరింథీ పత్రికలో ఏమండి సణుగుల వలన ఏమండి సంహారకుని చేత వాళ్ళు నశించిపోయిరి అని ఉంటారు. చూసారు ఎంత ప్రమాదమో. కాబట్టి ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలను మనం అర్థం చేసుకోకుండా, దేవుని ఉద్దేశాలను అర్థం చేసుకోకుండా, ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జీవితం, ఎందుకు దేవుడు నన్ను పుట్టించాడు, ఎందుకు నన్ను, ఇది కాదు. దేవునికి ఉద్దేశం ఉంది. యోసేపు అందుకని ఎక్కడ కూడా కాముగా ఉన్నాడు. ఆయనకి ఒక రోజు ఖచ్చితంగా ఏమంటే దేవుడు ఏదో చేయడానికే ఈ పరిస్థితులు గుండా దేవుడు నన్ను నడిపిస్తున్నాడని చూశాడు. కాబట్టి అదే ఖచ్చితంగా జరిగింది. బహు ప్రజలు బ్రతికినట్లుగా దేవుడు చెప్పండి యోసేపు జీవితంలో, తన అన్నదమ్ముల జీవితంలో సమస్తం ఎలా చేశాడు, మేలుకే దేవుడు ఉద్దేశించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఒక్కొక్క పరిస్థితిలోనికి మనల్ని దేవుడు నడిపిస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మొర్దెకై అంటున్నాడమ్మా, ఇందుకొరకే వచ్చావేమో, ఇందుకోసమే దేవుడు నిన్ను ఇక్కడికి నడిపించాడేమో, రాణి పోస్ట్ లో దేవుడు నిన్ను ఉంచాడేమో. ఆశ, నిరీక్షణ. రోజు దేవుని పిల్లలమైనటువంటి మనము విశ్వాసము కలిగి ఉండాలి. చెప్పండి, విశ్వాసముతో పాటు నిరీక్షణ. ఈరోజు ఒకవేళ మీ జీవితాల్లో ఏమండి మీకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు మిమ్మల్ని కృంగదీస్తున్నాయేమో. ఒకవేళ కొన్నిసార్లు అంటే పరిస్థితులు కూడా చెప్పుకొని ఏమన్నా అకస్మాత్తుగా వచ్చి పడిపోతా ఉంటాయి. కొన్నిసార్లు అకస్మాత్తుగా ఊహించని విధంగా కొన్ని పరిస్థితులు వస్తూ ఉంటాయి. అది అనారోగ్యం కావచ్చు, అది ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అది అవమానాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏమండి అకస్మాత్తుగా కొన్నిసార్లు ఏమండి కొన్ని మనలను కలవరపరుస్తాయి, ఇబ్బంది పెడతాయి. అలాంటి సమయంలో కూడా మన జీవితాల్లో ఏమంటే మనకు ఎదురైనటువంటి ఇబ్బందుల్లో, సమస్యల్లో ఏ మాత్రము కూడా మనము నీరసిల్లక, కృంగిపోక చెప్పండి దేవుని మీద ఏం కలిగి ఉండాలి, విశ్వాసము, సేమ్ టైం నిరీక్షణ. నిరీక్షణ అనగా చెప్పండి ఏమిటనమాట, ఎదురు చూడటం, లేక ఆశాభావం అంటారు. నిరీక్షణ అంటే లేదు, దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు, ఈ పరిస్థితిలో నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడు, ఈ కార్యము తప్పకుండా నా జీవితంలో జరిగిస్తాడు. ఏమంటారు దాన్ని?
నిరీక్షించడం, ఎదురు చూడడం అన్నమాట. ఏమంటే ఆశాభావం కలిగి ఉండడం. నిరాశ పోతుంది. నిరీక్షణను బట్టి ఏమొస్తుంది చెప్పండి? ఆశ. ఆశ మనలో ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఇక్కడ మొర్దెకై గొప్పవాడు అవడానికి ఏమండి అక్కడ కలిగినటువంటి భయంకరమైన పరిస్థితిలో ఆల్రెడీ రాజుగారు పర్మిషన్ ఇచ్చేశారు. ఇక మొదలు పెట్టడమే, ఇక అందరిని సంహరించడం. అలాంటి టైంలో కూడా చూసారా, విశ్వాసం అంటే ఎప్పుడు కలిగి ఉండాలనంటే పరిస్థితులు మనకి ప్రతికూలంగా ఉన్నప్పుడు సైతం, పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు సైతం, అలాంటి టైంలో అందుకనే చూడండి, యేసు ప్రభుల వారు శిష్యులతో బయలుదేరి వెళ్తా ఉన్నప్పుడు ఏమంటే భయంకరమైనటువంటి తుఫాను రేగినప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, ప్రభువా ప్రభువా మేమేమైపోతున్నాం, నశించిపోతున్నాం, నీకు చింత లేదని అడిగితే యేసు ప్రభుల వారు లేచి ఆ తుఫాను ఆ పరిస్థితులన్నిటినీ కూడా నిమ్మళపరిచి ఆ తర్వాత వాళ్ళతో చెప్పిన మాట ఏంటి? ఏమన్నారు? మీ విశ్వాసము ఎక్కడా? చూసారా, అంటే పరిస్థితి ప్రతికూలంగా మారినప్పుడు, పరిస్థితి ఇబ్బందికరంగా మారినప్పుడు చెప్పండి, వాళ్ళు ఏం కోల్పోయారనమాట? విశ్వాసం ఎక్కడా? అది మన విశ్వాసము ఎప్పుడు ఏమండి కనబడాలి? ఏమండి మన విశ్వాసం ఎప్పుడు ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క విశ్వాసమునకు పరీక్షలు ఏమండి కలిగేటప్పుడు, అంటే ఇలాంటి శ్రమలు మన జీవితంలో ఎదురయ్యేటప్పుడే చెప్పండి మన యొక్క విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? కనపరుచుకోవాలి. స్తోత్రం చెప్పండి. బైబిల్లో భక్తులు అలాగే షడ్రకు మేషకు అబేద్నెగోలైనా దానియేలైనా వీళ్ళందరూ శ్రమల మధ్యలో, కష్టాల మధ్యలో వాళ్ళ విశ్వాసాన్ని ఏం చేశారు? ప్రదర్శించారు. అది కనపరిచారనమాట. అంతేగాని ఏమండి సమస్య వచ్చింది, బాధ వచ్చింది, ఏంటో దేవుడు ఏం చేస్తాడో, ప్రార్థనలు ఏంటో 50 రోజులు అంటారు, 100 రోజులు అంటారు, మీరే మీ బాధ మీది, ఆ పరిస్థితులు మాయండి. ఏమండి ఇవి కాదు. మన విశ్వాసమును ప్రియమైన దేవుని బిడ్డలారా మనకు ఎదురైనటువంటి ఆ పరిస్థితుల్లో మనము ఏమండి చూపించగలగాలి. నాశనం అయిపోతున్నాం. అసలు ఆయన వచ్చిందే, ఏమండి ఆ పడవ ఎక్కిందే, ఏమండి ఆయన ప్రయాణం చేస్తున్నదే దేని కొరకు అని అంటే నశించిపోతున్నటువంటి వాళ్ళందరినీ రక్షించడానికే కదా. మరి అలాంటి ఆయనతోటి నశించిపోతున్నామనంటే ఇంకా ఏం కలిగి ఉన్నట్టు? కాబట్టి ఈరోజు చాలా మంది ఏమండి మన యొక్క విశ్వాసమును ఏమండి మనము వెల్లడి చేయాలి. ఇలాంటి పరిస్థితులు మనకి ఏమండి కలిగినప్పుడే మనము ఏమండి ప్రభు కొరకు మనము ఏమండి నిలబడగలగాలి. మన విశ్వాసాన్ని మనము కనపరుచుకోవాలి. సేమ్ టైం ఏమండి అదే సమయంలో నిరీక్షణ అనగా దేవుని కార్యము కొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. దేవుని కార్యం కొరకు తప్పకుండా నేను విశ్వసించాను, నేను నమ్మాను, నేను నమ్మినటువంటి దేవుడు తప్పకుండా నాకు ఈ సమయంలో సహాయం చేస్తాడు, ఈ పరిస్థితుల నుంచి నన్ను విడిపిస్తాడని ఏమండి విశ్వాసము ఏమండి ప్లస్ మన జీవితంలో నిరీక్షణ. విశ్వసించిన వాళ్ళు తప్పకుండా చెప్పండి ఏం చేస్తారనమాట? కనిపెడతారు. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో చూడ రెండు కనపడతాయి మనకి. విశ్వాసము ఉంది, చెప్పండి, నిరీక్షణ కూడా ఉంది. విశ్వసించాడు, నమ్మాడు, రెండు ఏమండి ఏం చేస్తున్నాడు అనమాట? నిరీక్షణతో ఎదురు చూస్తున్నాడు. ఓ రోజు రానే వచ్చింది, దేవుడు ఆయన జీవితంలో అద్భుతము చేశాడు. అందుకని రోమా పత్రికలో 5వ అధ్యాయంలో ఉంటది, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చెప్పండి ఏం చేయదట? ఏమి మనలను సిగ్గుపరచదు? ఏమండి నిరీక్షణ మనము కలిగి ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వైపు మాత్రము మనము ఎదురు చూడగలిగితే ఈ నిరీక్షణ అంటే దేవుని మీద మనం పెట్టుకున్నటువంటి హోప్స్. అందుకని చూడండి, మనుషుల మీద మనం పెట్టుకుంటే ఒకవేళ చెప్పలేం, డాక్టర్ల మీద మన యొక్క నిరీక్షణ పెట్టుకుంటే ఏమో చెప్పలేం. కానీ దేవుని మీద కనుక మన నిరీక్షణ పెట్టుకుంటే, మన హోప్స్ పెట్టుకుంటే తప్పకుండా ఆ నిరీక్షణ మనల్ని ఏం చేయదనమాట? సిగ్గుపరచదు. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా ఏమంటే నిన్న పాయింట్ లో మనం చూసారా? నిన్నటి ఆ పాయింట్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఇప్పుడు మనము కలుపుకుంటే గనక ఆ తర్వాత విశ్వాసము నిరీక్షణ కలిగి ఉన్న తర్వాత అప్పుడు ఏం చేశాడనమాట? మొర్దెకై ప్రజలందరినీ, యూదులందరినీ దేవుని మందిరములో సమకూర్చాడు. ఉపవాసం ఉండి ప్రార్థనలు చేశారు. దేవుడు అద్భుతం చేశాడు.
స్తోత్రం చెప్పండి అందరు. సరే ఏమండి, ఇది లేకుండా అది అవ్వదన్నమాట. ఏమండి, దేవుని ఎడల విశ్వాసము, దేవుని ఎడల నిరీక్షణ లేకుండా నీవు ఎన్ని ఉపవాసాలున్నా, ఏమండి ఎన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి ఏం చేసినా అవి ఎందుకు కూడా పనికి రాకుండా పోతాయి ఖచ్చితంగా. ఏమండి ఈ అనుభవాలు మనం కలిగి ఉండాలి. అందుకనే పరిశుద్ధాత్ముడు ఎందుకో ఈ పాయింట్ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి నిన్నే నేను వివరించాలనుకున్నాను, కానీ ఎందుకో ఆ మాట చెప్పి ఇప్పుడు నాకు తర్వాత అర్థమైంది అనమాట. ఓహో ఇదనమాట. ఏమండి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఆ రీతిగా ఉంటది. యేసయ్య కూడా అదే చెప్పారు కదా, మార్కు 11:24 ఏం చెప్పారు ఆయన? అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతున్నారో పొంది ఉన్నామని ఏం చెయ్యండి. అంటే ఇప్పుడు మనము ఉపవాస ప్రార్థన చేసినా, కన్నీటి ప్రార్థన చేసినా, మోకాళ్ళ ప్రార్థన చేసినా, ఏ ప్రార్థన చేసినా ముందే ఉండాలి. మాట్లాడరేమా? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా నువ్వు ఏ ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ద్వారా మనం ఏం చూడలేము అనమాట. మందిరానికి నడిపించాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దానికి ముందు దేవుని మీద ఏం కలిగి ఉన్నాడు? విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుడు ఉన్నాడు తప్పకుండా. ఎస్తేరు దేవుడు ఇందుకొరకేనేమో నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు, ఆలోచించుకో అని తనలో కూడా ఒక ఆశాభావం అనేది ఆ మాట ద్వారా ఏమండి కలిగింది. ఆ తర్వాత ప్రార్థన చేయగా ఏం జరిగిందో, దేవుడు ఏ విధంగా ఆ పరిస్థితులన్నిటినీ కూడా, ఆ శాసనాలన్నిటినీ కూడా మార్చేసి ఏమండి ఆ యూదా జాతిని దేవుడు ఏమండి కాపాడడం జరిగిందో, దీనికి కారణమైనటువంటి వ్యక్తి ఆల్రెడీ చెప్పాను నేను, శత్రువు. ఎవరు చెప్పండి? హామాను. ఎవడు ఈ హామాను అని అంటే, మొన్న ఎవరో ఏమండి యూదుడు అని మీరు చెప్పారు. మరలా దానికి నేను వివరణ ఇవ్వకుండా వెళితే మరలా అందులో ఇబ్బంది అయిపోతుంది కాబట్టి చెప్తున్నాను. ఎవరు ఈ యొక్క హామాను అని అంటే, యూదుడు కదా, అందరినీ కలిపేయకండి. ఏమండి ఎవరికి వాళ్ళే సెపరేట్ గా ఉంటారు. ఏమండి కొంతమంది ఇంకా మొత్తం అదే ఒకటే అనేటువంటి విధానంలో వెళ్ళిపోతా ఉంటారు. ఎవరు యొక్క హామాన్ అంటే అమాలేకీయుడు. ఎవరు చెప్పండి? అమాలేకీయుడు. ఏమండి ఈ అమాలేకీయుల గురించి అసలు బైబిల్లో ఏమనుందనంటే, అసలు ప్రారంభంలోనే మొదట్లోనే దేవుడు చెప్పాడు, వాళ్ళు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు. వాళ్ళు ఏమండి దేవుని యొక్క జనాంగంలో ఉన్నటువంటి వ్యక్తులు కాదు కాబట్టి మరి యొక్క సౌలు ఏమండి పట్టాభిషేకం చేయడానికని వచ్చినప్పుడు, లేక రాజుగా ఆయన అభిషేకించబోతుంటున్నప్పుడు మొట్టమొదటిగా సమూయేలు సౌలుతో చెప్పినటువంటి మాట, దేవుడు చెప్పమన్న మాట ఏంటంటే, అమాలేకీయుల్ని ఎవరిని కూడా దానికి వాళ్ళు తుడిచిపెట్టాలని దేవుడు చెప్పాడు. ఏమండి అమాలేకీయులు ఏమండి వాళ్ళు శరీరానుసారులు, ఏమండి శరీరానుసారమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళు అనమాట. ఇప్పుడు ఆత్మీయ కోణంలో ఆలోచన చేసుకుంటే, ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు ఏమండి సౌలుతో దేవుడు చెప్పినా, లేక ఈ రోజు ఏమండి మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఈ అమాలేకీయులు అనబడినటువంటి కొన్ని శత్రువులు ఏమండి మన మీద దాడి చేస్తూ ఉంటాయి. ఏంటి యొక్క ఏమండి శత్రువు అని కనుక మనం ఆలోచన చేస్తే కనుక, శరీరాశ అనేటువంటిది, నేత్రాశ అనేటువంటిది, జీవపు డంబం అనేటువంటిది. ఇంకా చెప్పాలి అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క శరీరమే మనకి పెద్ద శత్రువు అన్నమాట. అంటే వీటిని చంపవలసినటువంటి ఆత్మీయ కోణంలో వీటిని చంపాల్సినటువంటి వాటిని మనం ఖచ్చితంగా ఏం చేయాలన్నమాట? చంపాలి. ముందే దేవుడు చెప్పాడు, వీళ్ళు చాలా ప్రమాదకారులు వీళ్ళు అని. ఏమండి వీడు కూడా ఇప్పుడు చూడండి ఏ రీతిగా ఏమండి ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఏమండి అపవాది యొక్క క్రియలను ఏమండి దేవుని యొక్క ప్రజలు ఈ కడవరి దినాల్లో, చివరి దినాల్లో ఏం చేయాలి? గ్రహించాలి, గుర్తించాలి. మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని? ఈ హామానుగాడు ఎలా మింగేద్దామని చూస్తున్నాడో, అలాగే ఈరోజు మీ విరోధి అయినటువంటి అపవాది వాడు కూడా తిరుగులాడుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఏమండి అపవాది యొక్క క్రియలను ఆయన ఇచ్చినటువంటి శక్తిని బట్టి, బలమును బట్టి చెప్పండి మనం ఏం చెయ్యాలి? లయపరచాలి, వాటిని నిర్మూలన చేయగలగాలి. దేవుడు మనకి కొన్ని ఆయుధాలు ఇచ్చాడు, వాటిని ఉపయోగించుకుని. కాబట్టి దైవ జనాంగమా, ఆ తర్వాత గొప్ప విజయం వాళ్ళకి కలిగినట్లుగా మనం చూస్తాం. మొర్దెకై గొప్పవాడు అవడానికి గల ఏమండి 6వ లక్షణం ఏమిటి అని అంటే గనక,
అతడు దేవుని మీద ఏం కలిగి ఉన్నాడు? విశ్వాసము కలిగి ఉన్నాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఈ రోజు మన జీవితాల్లో కూడా దేవుని కార్యాలు చూడాలి. ఏమంటే దేవుని కార్యాలు మన జీవితాల్లో జరగాలి. మనకు ఎదురవుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఆ పరిస్థితుల్లో, ఏమంటే దానిలో నుండి జటిలమైన పరిస్థితుల్లో నుంచి కూడా బయటకు రావాలంటే వీళ్ళు వచ్చారు కదా, మనం చూస్తున్నాం చరిత్ర పాఠాల్లో. ఏమన్నా అలాగే దేవుడు నిన్ను కూడా తీసుకొస్తాడు. వదిలిపెట్టేవాడు కాదు ఆయన, విడిచిపెట్టేవాడు కాదు ఆయన. అయితే మనము దేనిని విడిచిపెట్టకూడదు అనంటే విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు, ఆశాభావాన్ని కలిగి ఉండాలి. ఈ రెండు మనము కలిగి ఉంటే తప్పకుండా దేవుని కార్యాలు మన జీవితాల్లో చూస్తాం. అంత మాత్రమే కాదు, మొర్దెకై ఎలాగైతే ఏమంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి అతడు ఆ దేశానికి ప్రధానమంత్రి స్థానములోనికి, ఒక ఉన్నతమైనటువంటి స్థానములోనికి వెళ్ళాడో అలాగునే మనం కూడా వెళ్ళగలుగుతాం. అప్పుడు మనం ఉపవాస ప్రార్థన చేసిన, కన్నీటి ప్రార్థన చేసిన, ఏమండి ఏ ప్రార్థన చేసినా ఏమండి ఖచ్చితంగా ఆ ప్రార్థనలకు రిజల్ట్ అనేది, ఆ ప్రార్థనలకు సమాధానం అనేటువంటిది ఇక్కడ వెళ్ళి చూసినట్లుగా మనం చూడగలుగుతాం. ఇవి లేకుండా మాత్రము ఆ కార్యం జరగదు. అందుకనే కదా బైబిల్ అంతా కూడా మనం ఆలోచన చేసి చూసినప్పుడు యేసు ప్రభుల వారు ఈ భూమి మీద సంచరించినటువంటి దినములలో సైతం ఆయన ఎక్కడే అద్భుతము, ఎక్కడే ఆశ్చర్య కార్యము ఏమంటే జరిగించిన, ఏమంటే ఆ కార్యము జరిగే ముందు లేక చేసే ముందు ఆయన వాళ్ళని అడిగినటువంటి ఏమంటే ఒకే ఒక్క ప్రశ్న ఏంటి చెప్పండి? ఈ కార్యం నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా? ఈ అద్భుతం మీరు పొందుకోవాలి అని అంటే ఏమంటే మీరు విశ్వాసం కలిగి ఉన్నారా అని ప్రభు అదే అడిగారు. తప్పకుండా మన జీవితంలో అది కలిగి ఉండాలండి. విశ్వాసం గురించి ఎన్ని ప్రసంగాలు విన్నప్పటికీ కూడా, ఏమంటే విశ్వాసమును గురించి ఎన్ని మాటలు వినబడినా ఏంటో తెలియదు అనేకుల్లో, ఏమంటే విశ్వాసాన్ని కలిగి ఉండరండి. దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని వాక్యం చెప్తుంది. దేవునికే మనం ఇష్టం అవ్వలేమంట ఏమి లేకపోతే విశ్వాసం. కాబట్టి ఈరోజు ఏమండి దేవుడు తప్పకుండా ఈ కార్యం చేస్తాడు. 50 దినాల్లో నేను ప్రభు పాదాల దగ్గర ఈ అంశాన్ని పెట్టాను. ఏమండి దీని గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ విషయంలో దేవుడు తప్పకుండా నాకు విడుదల ఇస్తాడు. ఈ విషయంలో దేవుడు తప్పకుండా ఏమండి జవాబిస్తాడు, అద్భుతం చేస్తాడని ఆ విశ్వాసం నీకు ఉందా నిజంగా? ఏమంటే నీవు విశ్వాసము కలిగి ఉంటే గనక తప్పకుండా మన విశ్వాసమును బట్టి ఏమంటే కార్యాన్ని మనం చూడగలుగుతాం. ఎక్కడైనా సరే ఒక అద్భుతం ప్రభు చేసిన, ఒక స్వస్థత కార్యం చేసిన, ఒక విడుదల కార్యం చేసిన, ఒక పాపి యొక్క పాపములను క్షమించిన, ఒక ఆత్మకు రక్షణ అనుగ్రహించిన, దేన్ని బట్టి అన్నమాట? ఇదంతా దేని మీద ఆధారపడి ఉంది? ఫెయిత్, విశ్వాసం. అసలు మీరు పిలువబడేదే ఏ పేరుతోటి అన్నమాట? చెప్పండి, ఎవరు? విశ్వాసులు. విశ్వాసులు ఎంతవరకు విశ్వాసం ఉంది ఆలోచన చేయండి. పేరుకి విశ్వాసులుగా పిలువబడి ఏమంటే విశ్వాసం లేకపోతే, మన విశ్వాసము వేటి మీద పోతే, మన విశ్వాసము వేటి మీద పెట్టుకుంటే ప్రయోజనం లేదు. మన విశ్వాసం ఎవరి మీద కలిగి ఉండాలి? దేవుని మీద కలిగి ఉండాలి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైనా అది ఆయన వైపు చూడాలి. చూడండి, ఇప్పుడు ఆ మొర్దెకైలో అది విశ్వాసం ఉంది కాబట్టి, అమ్మా ఇప్పుడు నువ్వు రాజకోటలోనికి అడుగు పెట్టడానికి అవకాశం లేకపోయినా కానీ సహాయం అనేది ఏ దిక్కు నుండైనా వస్తుంది. ఏ దిక్కు నుండైనా దేవుడు సహాయం పంపించగలడు. ఎలాగైనా దేవుడు అద్భుతం చేయగలడు. అది ఈరోజు మనం కలిగి ఉండాలి. అంతా నీకు శూన్యంగా కనబడొచ్చు, పరిస్థితులన్నీ కూడా చాలా చిందరవందరగా ఉండొచ్చు, కానీ నువ్వు విశ్వసించవలసింది ఒక్కటే, ఏ దిక్కు నుండైనా, ఏ విధముగానైనా, ఏ రీతిగానైనా దేవుడు కార్యము జరిగిస్తాడు. ద్వారాలు తెరుస్తాడు. మనకు తెలియదు ఆయన కార్యాలు ఏమన్నా మన కంటికి కనబడవని, మన యొక్క చెవులకు, మన హృదయానికి అని అంటాం కదా, మరి మనం అలాగే జరుగుతాయి. అయితే విశ్వాసం కలిగి ఉండాలి. అదే టైంలో ఏమంటే నిరీక్షణ కూడా కనిపెట్టుకోవడమే. ఏమండి ఎప్పుడైతే ఫెయిత్ లోపల ఉందో ఆటోమేటిక్ గా తప్పకుండా ఏమండి ఆ సమయం వస్తుంది, ఆ రోజు వస్తుంది, దేవుడు తప్పకుండా చేస్తాడని ఆ నిరీక్షణతో మనం ఎదురు చూస్తాం అనమాట. ఏమండి ఏదైతే మనం దేవుని మీద ఏమండి హోప్స్ పెట్టుకుంటామో లేక నిరీక్షణ పెట్టుకుంటామో అది ఏ మాత్రం కూడా దేవుని ఎడల
ఏమండి నిరీక్షణ ఉంచినటువంటి వారిని ఎక్కడా కూడా పరిశుద్ధ గ్రంథంలో కానీ ఏ చరిత్రలో కానీ మీరు చూడండి, ఏమండి ఎవరిని దేవుడు ఏం పడనివ్వలేదు. అది విశ్వసించువాడు చెప్పండి ఏం పడడు, కలవరపడడు అని ఉంటది ఒక చోట. విశ్వసించువాడు చెప్పండి సిగ్గుపడడు అని కూడా వాక్యంలో. ఆయన యందు ఏమండి మరి కనిపెట్టుకున్నటువంటి వారిని ఏమండి ఎప్పుడు కూడా ఆయన ఏం పడనివ్వడు, సిగ్గుపడనివ్వడు. తల ఎత్తుకునే దానిగా, తల ఎత్తుకునేవాడిగా ఆయన నిన్ను చేస్తాడు. మొర్దెకై గొప్పవాడవడానికి గల ఈ 6వ శ్రేష్టమైనటువంటి లక్షణాన్ని మన జీవితాల్లో మనం కలిగి ఉందాం. ఏమండి విశ్వాసాన్ని కలిగి ఉందాం. నిరీక్షణ అనగా ఆశాభావం కలిగి తప్పకుండా దేవుడు చేస్తాడు. దేవుని కార్యం నేను చూస్తానని ఏమండి మనం అలా ఎదురు చూడటమే. ఈ లోపల ఎన్నో కబుర్లు వినబడతా ఉంటాయి, ఈ లోపల ఎన్నెన్నో మనకు వస్తూ ఉంటాయి. ఏమండి దేవుని ఎడల విశ్వాసము, దేవుని ఎడల నిరీక్షణ కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఇక ఏ మాత్రం కూడా వాటి మీదకి వాళ్ళ యొక్క దృష్టిని పోనివ్వరన్నమాట. కాబట్టి ఈ మంచి లక్షణాలు ఈరోజు మన జీవితంలో కూడా కలిగి ఉంటే ఏమండి మొర్దెకైని దేవుడు గొప్పగా చేసినట్లు నిన్నెందుకు చేయడు, నీ బిడ్డలను ఎందుకు చేయడు, మనల్ని ఎందుకు చేయడు ఆలోచిద్దాం. ఏమండి రేపు కూడా మనకి అవకాశం ఉంది కాబట్టి ఈ అంశాన్ని నేను ఏమండి చెప్పడానికి చివరి మాట, 7వ మాట, శ్రేష్టమైనటువంటి మాట రేపు కూడికలో నేను జ్ఞాపకం చేస్తాను. ఏమండి ఆ మంచి లక్షణం కూడా ఏమండి మొర్దెకై జీవితంలో నుండి మనము చూసి ఏమండి ఆ మంచి లక్షణాలు మన జీవితానికి అన్వయించుకుని ఏమండి ఈ యొక్క వర్తమానము యొక్క సారాంశాన్ని ఏమండి ఆ యొక్క కార్యాలను మన జీవితాల్లో కూడా పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.